వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరపర్తి మండలాల అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. యువకులం నవశకం విజయవంతమైంది. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి. మచిలీపట్నంలో ప్రభాస్ అభిమానుల సందడి. వెనుకొండ అతి పురాతనమైన కొండమెట్ల వద్ద చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ధనుర్మాస ఉత్సవాలు. ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. యువగలం సక్సెస్ తో బెంబెలెత్తిపోతున్న వైసీపీ నాయకులు. చరణ్ టీవీ ఛానల్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బిక్కవోలు మరియు అనపర్తి మండలాల అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 11 రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారి న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. నిన్నటి రోజున మినిస్టర్ ఉషాశ్రీ విలేకరుల సమావేశంలో ఇది సమయం కాదు అని మాట్లాడుతూ ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందించి అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 11 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు రామారావు, డాక్టర్ శ్రీను, రమేష్, సిద్ధు, మధు, మోహన్, నాని, చిక్రి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఇవాళ అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు గత 11 రోజులుగా వారి డిమాండ్స్ పరిష్కారం కోసం సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి 11 రోజులుగా ఇంతమంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మా హక్కులు సాధించుకుంటాం, మా డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తామని నినదిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం లేదు. ముఖ్యంగా నిన్న ఏదైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఏ విధమైన హామీ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, మీ అందరూ మీరు విధుల్లో చేరండి అని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. మీ డిమాండ్లని దానిలో సానుకూలంగా మేము ఈ డిమాండ్లు పరిష్కారం చేయగలం, ఈ డిమాండ్లు పరిష్కారం చేస్తాం, గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అనేది ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా సాక్షాత్తు మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది సమ్మె చేయడానికి సరైన సమయం కాదు అని మంత్రి గారు మాట్లాడారు. కానీ మరి 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ మీ హామీలను పరిష్కరిస్తానని అలవిగాని హామీలన్నింటినీ ఆ రోజు ఇచ్చిన పరిస్థితిని మనం గమనించాం. మరి 2014 నుంచి 19 వరకు ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు 2 సార్లు మీ వేతనాలు పెంచిన సంగతి సందర్భంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 4,200గా ఉన్న వేతనాన్ని 10,500 చేర్చిన ఘనత రోజు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ కూడా పక్కన తెలంగాణతో సమానంగా నేను జీతాలు ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇస్తానని మీ అందరికీ ఆ రోజు హామీలు ఇచ్చి
మీ అందరినీ వంచి ఒక విధంగా మీ మద్దతు కూడగట్టుకుని ఇవాళ మరలా మిమ్మల్ని వంచడం జరిగింది. ఇవాళ ఇచ్చిన హామీలు ఏమీ అమలు జరగని పరిస్థితి. ప్రధానంగా అంగన్వాడీలకి ఇవాళ ఏదైతే 1,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేతనం పెంచడం జరిగింది. ఆ 1,000 రూపాయలు పెంచి ఇవాళ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో, ఆ సంక్షేమ పథకాలు మీరు ఎవరు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో 10,500 ఆర్థిక లబ్ధి చేకూరుతున్న కుటుంబాలకి నవరత్నాలకు అర్హులు కారని నిబంధన పెట్టి మీకు 11,500 వేతనం వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలకి అనర్హులు చేయడం జరిగింది. దానివల్ల కూడా మీరు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు 26,000 కనీస వేతనం ఉండాలనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకారంగా గ్రాట్యుటీని అమలు చేయాలనేది కూడా మీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో మీ అందరి డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మీరు సిఐటియు తరఫున ఏదైతే మీ అందరూ ఈ కార్యక్రమం చేపట్టారో దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సంపూర్ణమైన మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం. మొన్న కూడా నేను అనపర్తిలో శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రంగంపేటలో కానీ పెద్దపూడిలో కానీ మా నాయకులందరూ కూడా వెళ్ళి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను రంగంపేట ఈ కార్యక్రమం పైన వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ లోపుగా మీరు ఇక్కడ రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నాం రమ్మని ఆహ్వానించడంతో నేను మరలా ఇటు కూడా రావడం జరిగింది. నేను ఇప్పుడు రంగంపేట కూడా వెళ్ళి వాళ్ళు కూడా మద్దతు చేయడం జరుగుతూ ఉంది. మరి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చెయ్యాలి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా మీ అందరికీ హామీలు ఇచ్చాడో ఆ హామీలను చూసే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మీ సహేతుకమైన డిమాండ్లన్నీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించడం జరుగుతూ ఉంది. వాటిలో పరిష్కారానికి ఏదైతే అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్నవన్నింటినీ పరిష్కారం చేయడం కోసం త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించి మీ ముందు ఉంచుతారనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ పోరాట స్ఫూర్తికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై వెల్కమ్ టు అంకుశం న్యూస్. పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని, పోలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణని ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సభ యువగల ముగింపు కాదు, ఇది ఒక నూతన నవచకం ప్రారంభాన్ని సూచిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దలు కొట్టే వరకు సాగే యుద్ధం ఇది అని తెలియజేశారు. జగన్ రెడ్డి అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు వస్తే ఈ వైకాపా అరాచక ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందని తెలియజేస్తూ ఇది జగన్ రెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిమడుగు వెంకటరాముడు, గుట్టూరు నాగరాజు, ఆదిశేషు, రామచంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున 20వ తారీఖున యువగళం నవశకం అనేటువంటి ప్రోగ్రాం చాలా గొప్పగా విశాఖపట్నంలో జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, వాళ్ళ అవసరాల కోసం కాదు ఆ ఘట్టం. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి అది అవసరం. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో అరాచకమైనటువంటి, అవగాహన లేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. అందుకోసమే అక్కడ దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అదేవిధంగా మన యువ నేత నారా లోకేష్ బాబు గారు,
అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా ఆ మీటింగ్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించడం జరిగింది. సూపర్ 6 అయితేనేమి, భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి 3 ప్రాంతాల్లో విజయవాడ కానీ తిరుపతి కానీ రేపు జరగబోతున్నటువంటి ఆ రోజు ఆ శంకారావంలో కూడా భవిష్యత్తులో ఏ కార్యక్రమం అమలు చేయాలనేటువంటి దాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాని మీద డిస్కస్ చేసి అవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. అందుకోసమే ప్రజలంతా కూడా ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్తలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నష్టపోవడం జరిగింది. అందుకోసమే ఇవన్నీ బాగుపడాలంటే భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ ఒక నవశకం మొదలు కావాలి. ఆ నవశకానికి ముఖ్యంగా అందరూ యుద్ధం చేసేదానికి ఏది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీద యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో విజయం సాధించేంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజానికం అందరూ కూడా రావాలి. ఈ దుష్ట ప్రభుత్వాన్ని గంగలో కలపాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నమస్తే. వెల్కమ్ టు అంకుశం న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా నేడే విడుదలైన సందర్భంగా మచిలీపట్నంలో సిరి వెంకట్ థియేటర్లో సలార్ సినిమా చిత్రం ప్రదర్శించారు. ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ప్రభుత్వం నియమించిన 165 ధరలతోనే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయని, తినుబండారాలు, పార్కింగ్ రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరతోనే అమలు చేస్తున్నామని థియేటర్ యజమానులు తెలుపుతున్నారు. థియేటర్ల వద్ద ఏదైనా ఘర్షణ వాతావరణం జరగకుండా ముందస్తుగా పోలీసులు చేరుకున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా చర్యలు చేపట్టారు. వెనుకొండ అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని లలితాంబిక అమ్మవారి దేవస్థానం నందు స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం జాజుల మాల్వాద్రి దేవస్థానం ప్రధాన సేవకులు ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును గురువారం ప్రారంభించారు. ప్రతి సంవత్సరము కూడా పట్టణంలో పూర వీధులలో పురాతన సాంప్రదాయాలతో మేళ తాళాలతో ఈ కార్యక్రమం కొత్తపేట వరసిద్ధి వినాయక స్వామి, అక్కడి నుండి రామాలయం బజార్, బాలమ్మ బజార్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ మీదుగా అమ్మవారి దేవస్థానములకు స్వామి ఊరేగింపు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిండు బిందెలతో వారు పోసి కొబ్బరికాయలు కొట్టి స్వామి వార్లకు మంగళ హారతులతో స్వామివారి నామంతో భక్తి పరవశంతో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకుని కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు లలితాంబిక అమ్మవారి భక్త బృందం మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున, బద్దిక నరసింహారావు, నాగలక్ష్మి, అనిల్వల్లి, వెంకటేశ్వర్లు, రాము, రామారావు తదితర భక్త బృందం పాల్గొన్నారు.
సంక్షేమ సారథి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకోవడం తప్ప మరి ఏ అవకాశం లేదు పేదవాడికి. ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఈ అతి చిన్న పేదవాడికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేర్చిన ఘనత, పెద్ద కోటేశ్వరుడు పక్కన బెడ్ ఇచ్చి వైద్యం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అది ఆయన పాలన. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల నాడు పాలన చేశారని చెప్తాడు, ముఖ్యమంత్రి అని చెప్తాడు. ఏం చేశావు అంటే ఏమీ లేదు, అబద్ధం. రుణమాఫీ చేస్తానన్నాడు, రైతులకి చేయలేదు. రైతులకి అన్ని విధాలా ఆదుకుంటానన్నాడు, అబద్ధం. రైతుల్ని అన్ని విధాల మంచి గిట్టుబాటు రేటు ఇస్తానన్నాడు, అబద్ధం. రైతులందరికీ పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇస్తానన్నాడు, అబద్ధం. కూలీ వాళ్ళందరికి కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను, మంచి పథకాలు ఏర్పాటు చేశానన్నాడు, అబద్ధం. మరి నిజమా ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన? ప్రతి గ్రామాల్లో సచివాలయాలు మనందరి కళ్ళకు కనపడతానే ఉంది. ₹1 కోటి ఒక గ్రామ సచివాలయం ఉన్న చోట ₹1 కోటి ఖర్చు పెట్టాడు. 82 సచివాలయాలు, 82 రైతు భరోసా కేంద్రాలు, 82 హెల్త్ సెంటర్లు, 45 గోడౌన్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. 15 రోజులకు వచ్చి మందులు మీకు అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి రైతు భరోసా కేంద్రాలకి కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసి పరిపాలనా కేంద్రానికి సిబ్బంది 1,30,000 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైతులకు సర్వీస్ అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డోక్రా మహిళలకి అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు. డోక్రా మహిళలకు ఆసరా 19,000 కోట్లు ఇచ్చి అవకాశం కల్పించాడు. అదే కాదు, పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పేద కుటుంబం ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు వెలుగులోకి రావాలంటే, వాళ్ళ పేదరికం నుంచి బయటికి రావాలంటే, ఆ పేదరికాన్ని అన్ని విధాల రూపుమాపాలంటే ప్రతి కుటుంబ సభ్యుడు చదువుకోవాలి. ప్రతి కుటుంబం బాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి స్థాయికి రాగలరు అనుకున్నాడు. అంటే చదువుకోవటం అంటే చాలా మందికి ఆర్థికంగా ఎసులుబాటు లేక, ఆర్థికంగా ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి చదివించుకోలేనటువంటి కుటుంబాలకి అమ్మఒడి ఇస్తూ, చంద్రబాబు నాయుడు నేను అయ్యఒడి ఇస్తానంటాడు. అయ్యఒడి నువ్వు అప్పటి నుంచి 25 సంవత్సరాల నాడు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు అయ్యఒడి కనిపించలేదా? అది ఆయన నైజం. ఇవాళ చెప్తారు యోగాలం పేరుతో మేమేదో ఉద్ధరించాం, మా సభ సక్సెస్ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏ ఊరు నుంచి ఆ ఊరిని ఈ రాష్ట్రంలో ఉన్న మీకున్న ఆ 10 పైసల భాగం మొత్తాన్ని చేసిపోయి ఆడ కూర్చోబెడితే అందరికీ ఉంటారు. ఆడ ఉంది అన్ని కుర్చీలన్నీ ఖాళీ. 3 నిమిషాలు మాట్లాడాలా లోకయ్య అంటే 3 నిమిషాల్లో ఒక్కడు ఆడ కనిపించరా. మీ బాధలు అలా ఉన్నాయి. మీ బాధల గురించి మాకు అనవసరం. మీరు మాట్లాడేది భాష ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అది చూసి ఓర్చుకోలేక, అది చూసి మీ కళ్ళు మండుతుంటే వాటన్నిటిని చూసి ఏడుస్తూ, ఆ ముఖం కూడా ఏడుస్తూనే మాట్లాడుతున్నారు.
నవ్వుతా ఎవడన్నా ఒక్కరన్నా మాట్లాడుతారో చూద్దామంటే ఒక్కడ నవ్విన పరిస్థితి లేదు. అందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఎట్టా ఓడిపోతున్నామని. ఇక్కడ ఎట్టా జగన్మోహన్ రెడ్డి గారు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో చరణ్ టీవీ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్ గా ప్రజలు నన్ను ఆదరించారని, గత 5 సంవత్సరాల నుండి పెద్ద శంకరంపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని, వాటిని మా గ్రామ పంచాయతీ తరపున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహ అనుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీఓల జమ చేశామని తెలిపారు. గ్రామ ప్రజలు కానీ మా దగ్గర వచ్చిన మీ రిసిప్ట్ పట్టుకొని మా దగ్గర వచ్చి చెక్ చేస్తాం. ఆ బిల్లుతో పాటు మన జిరాక్స్ బిల్లు కూడా ఉంటుంది. మెయిన్ ఆ బిల్లుతో పాటు ఇంకో మా దగ్గర మీకు ఇచ్చిన బిల్లు ఒరిజినల్ బిల్లు, మా దగ్గర ఉంది జిరాక్స్ బిల్లు. ఆ జిరాక్స్ బిల్లు ఒరిజినల్ బిల్లు 10,000 ఉంటే ఇట్లా 10,000 ఉండాలి. అది నిజమైన గ్రామ పంచాయతీ వచ్చినట్టు లెక్క. మెయిన్ ఆ పైసలు వచ్చినట్టు ఏవైతే సంవత్సరానికి ఎన్ని పైసలు వస్తున్నాయి, విరాళ రూపంలో ఎన్ని వస్తున్నాయి, ట్యాక్స్ రూపంలో ఎన్ని వస్తున్నాయి, అన్నీ కూడా మేము ఎస్టీఓ ద్వారా మెయింటైన్ చేసినాము. పైసలు అన్నీ తీసుకుపోయి ఎస్టీఓలో కట్టి ఎస్టీఓలోనే డెవలప్ చేసినాం. కానీ శాలరీస్ కానీ, కరెంట్ బిల్లు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన వివిధ ఖర్చులు కానీ దానికి చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ఎస్ఎఫ్సి కానీ, ఎఫ్ఎఫ్సి అంటే స్టేట్ సెంట్రల్ ఫండ్, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫండ్, మా దగ్గర కలిసి చేసిన జనరల్ ఫండ్, ఇవన్నీ 5 సంవత్సరాల లోపల ఎన్ని పైసలు వచ్చినాయో, ఆ పైసలు వచ్చిన దానికి ఏమేమి ఖర్చు పెట్టినాం, శాలరీస్ ఎన్ని ఇచ్చినాం, కరెంట్ బిల్ ఎన్ని కట్టినాం, డెవలప్మెంట్కి ఎన్ని తీసినాం, ఎన్ని ఎక్స్పెండ్ చేసినాం, అన్ని కూడా వివరాలు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న ఇంత ప్రసారమైనటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా ఎందువల్లంటే అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి చరణ్ టీవీ గారికి ఎల్లవెల్ల ఇదే విధంగా వాళ్ళ సేవలు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సర్పంచ్ను ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేసినట్టే సమాజ బాగుపడడానికి అతను పడినటువంటి ఏ కష్టం ఉందో దానికి అభినందనలు పొందుతాం. చరణ్ టీవీ సోదరుడు లింగగౌడ, అతని పేరు ఉంది నాకు కరెక్ట్ తెలియదు, లింగగౌడ. అతను ఏదైతే ప్రసారం చేసినటువంటి నిన్న మా గ్రామ పంచాయతీ పైన అవినీతిపరమైన ఆరోపణలు చేశాడు. ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఒక విషయం గుర్తించాలి, ఆరోపణలు చేసే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా విశాఖపట్నంలో జరిగిన యువకులం సదస్సుకు జనం పోటెత్తుతారన్నారు. ఈ విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో ప్రయాసాలకు ఓర్చి ఎన్ని కష్టాలు ఎదురైనా చిత్తూరు జిల్లా నుండి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సొంత పనులు వదులుకొని పాదయాత్ర ముగింపుకు సంఘీభావం తెలియజేశారన్నారు. సదస్సుకి జనం ఉప్పొంగిపోవడంతో మతిపోయి వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి వాగులు మాట్లాడుతున్నారని అన్నారు. సదస్సు లక్షలాదిగా జనం రావడంతో నాయకులు గుండెల్లో గుబులు పుట్టుకుందని అన్నారు. 90 రోజుల్లో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్స్ అధ్యక్షుడు మేషాక్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి హేమాద్రి నాయుడు, ఏఎల్పురం సర్పంచ్ గుర్రప్ప నాయుడు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రాజా, నియోజకవర్గం జనరల్ సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు. నిన్న యువగల ముగింపు సభ, జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన యుద్ధం ప్రారంభించినటువంటి సభ దిగ్విజయమైంది. కని విని ఎరుగని రీతిలో జనం చిత్తూరు జిల్లా నుండి అశేషంగా తరలి రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, బస్సులను పంపించకపోయినా, దౌర్జన్యాలకు పూనుకున్నా, పోలీసులు వేధింపులు చేసినా జనం కట్టలు తెంచుకొని విశాఖపట్నం రావడం జరిగింది. యువగలం సక్సెస్ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దలు, ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని,
చిత్తూరు మంత్రి రోజా, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి అందరికి మైండ్ బ్లోయింగ్ అయ్యి పిచ్చెక్కిపోయి పిచ్చిగా మాటలు మాట్లాడుతున్నారు. జనమే లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. మా సభలకు జనమే లేకపోతే నీకెందుకయ్యా ఆందోళన? మా సభకు జనం పోటెత్తినారు. 10 లక్షల మంది కనుచూపు మేరకు జనం వస్తే మీ సాక్షి పేపర్లో, మీ సాక్షి ఛానల్లో డబ్బా కొట్టుకుంటున్నారు జనం లేదనేసి. నేను ఒకటే చెప్తున్నా, ఇంకా 90 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు టూలెట్ బోర్డు ఖాయము. మీరు కాల్చుకుని చూసుకోండి. యువగలం సదస్సుని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ